11 పాయింట్ ఉండగా 2023 కల్లా 17.1% పెరుగుతుందట. పనిచేసే 100 మందిపై ఆధారపడనున్న 26 మంది వృద్ధులు. మున్ముందు రాష్ట్రంపై పెన్షన్ల భారం. స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2025-26 రిపోర్టు ఆర్బీఐ వెల్లడి. తగ్గుతున్న పిల్లలు, పెరుగుతున్న వృద్ధులు. పెళ్ళిళ్ళు చేసుకోవట్లా, హాస్టల్లో తింటురు, అన్ననే ఉంటురు, పని చేసుకుంటురు, పంటురు. పెళ్ళిళ్ళు చేసుకోవట్లే, పిల్లలు కానట్లే. ఇక 30 ఏళ్ళకు 35 ఏళ్లకు పెళ్లిళ్ళు చేసుకుంటారు, పిల్లలు అయితే ముసలోళ్ళు కాయ కష్టం చేసుకొని అయినా సరే 10 మంది పోరగాళ్ళని దాది 10 మంది పోరగాళ్ళని బయలుకి పంపించేది. వాళ్ళకున్నంతలో గంజి పోసుకొని సాదేది. ఇప్పుడు అట్లా కాదు, ఒక్కళ్ళనే ఆఖరికి. ఇంత ముందుకు పెళ్లి అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లిళ్ళు చేసుకునేది. అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లిళ్ళు చేసుకునేది. ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు ఎట్లా చేసుకుంటున్నారుకేనా? మ్యాట్రిమోని. అవును, కులానికో మ్యాట్రిమోని, వర్గానికో మ్యాట్రిమోని, ప్రాంతానికో మ్యాట్రిమోని. పెళ్లిళ్ళు ఇక చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. మందే చేస్తారు మ్యాట్రిమోని. ఇంత పైసలు ఎత్తే వాళ్ళే పెళ్లిళ్ళు చేస్తారు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. 30 ఏళ్ళకు పిల్లలు దొరుకుతారు, 20 ఏళ్ళకు పిల్లలు దొరుకుతారు, 40 ఏళ్ళకు పిల్లలు దొరుకుతారు. ఏ ఏజ్ వాళ్ళకు సపరేట్ గా డివైడ్ చేసి 50 ఏళ్ళకు కూడా దొరుకుతారు, 50 ఏళ్ళకు కూడా, 70 ఇలా పిల్లలు దొరుకుతారు. ఇక 30 ఏళ్ళకు పిల్లలు, 40 ఏళ్ళకు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు పిల్లలు అయ్యే అవకాశం కొంచెం తక్కువ ఉంటది. పిల్లలు లేట్ అవుతారు కదా. ఈ 40 ఏళ్ళకి పెళ్లిళ్ళు, 30 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు పిల్లలు లేట్ అవుతారు కాబట్టి ఐవీఎఫ్ సెంటర్లకు పోతారు. ఐవీఎఫ్ సెంటర్లకు పోతే పిల్లల్ని వాళ్ళే కనిపిస్తట్టు చేస్తారు. పిల్లల్ని వాళ్ళే డాక్టర్లే కనిపిస్తట్టు చేస్తారు. తర్వాత టెక్నాలజీ తర్వాత ఏమైతుంది? ఇంత గొడవచ్చు, ఇంకేమన్నా అయింది అనుకో, మళ్ళా కోర్టుకు పోతారు, డైవర్స్ తీసుకుంటారు. ఇదంతా కూడా విషయము మధు. సాంప్రదాయబద్ధంగా అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేసుకునే పెళ్లి మందే చేస్తున్నారు. ఒక సాధారణమైన ప్రక్రియగా నడవాల్సినటువంటి పిల్లలు ఇవో మందే పిల్లల్ని కంటట్టు చేస్తున్నారు. ఇప్పుడు విడాకులు కూడా మందే ఇస్తున్నారు. ఇంట్లో నీ పాత్ర ఏం లేదు. పెళ్లి మందే చేస్తారు, పిల్లలు మందే కనబెడతారు, నేను విడిపోవని మందే చేస్తారు. దీంట్లో నీ పర్సనల్ ఒపీనియన్, నీ పాత్ర జస్ట్ తలుపు తిన్నవా బసం అంటే తిన్నా, పని బసం అంటే పని అన్నట్టు. నీకు మార్కెట్ లో పిల్లలు దొరుకుతారు, పెళ్లి దొరుకుతుంది, విడాకులు దొరుకుతుంది, అన్ని మార్కెట్ లో పెట్టారు. ఇక మరి వృద్ధుల రేటు పెరగకపోతే ఎట్లా ఎందుకు తగ్గుతుంది? పిల్లలు కానీ అవకాశం లేదు ఇక్కడ. పిల్లలు పుట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తిండి తినడం వల్ల పాపం ఒక్కటి చాలా కష్టపడుతున్నారు కానీ పిల్లలు పుట్టట్లేదు, వాస్తవమే. కాబట్టి వృద్ధుల రేట్లు ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు మొన్న సంక్రాంతి సందర్భంగా బ్యానర్ వేసిరు. అందరు పెళ్లిగాని పోరగాళ్ళే, అందరు బ్యానర్ వేసి సంక్రాంతికి పిల్లలు వస్తారు కదా ఊరికి. ఇంకా వీళ్ళ పేర్లు, వీళ్ళ చదువు, వీళ్ళ ఉద్యోగం అంతా కిందేసి బయోడేట్ వేసి పెళ్లిళ్ళు కాని వాళ్ళందరూ ఎవరన్నా గట్టినే పుసుకున్న మనసు వాడి ఇంకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారా అని చెప్పేసి సంక్రాంతి సందర్భంగా బ్యానర్ ఎత్తున్నారు. అంటే 10 మంది అబ్బాయిలకు 7 అమ్మాయిలే ఉన్నారు. సమాజంలో మొగోళ్ళకు పిల్లలు దొరకట్లే, మొగోళ్ళకు అమ్మాయిలు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే గడిచిన చరిత్రలో గతంలో ఆడపిల్లల్ని కడుపులోనే చంపారు కదా. ఆడపిల్ల పుట్టోదాన్ని మొక్కుకున్నారు కదా, ఆ శాపం కలిగింది. ఇప్పుడు ఆడపిల్లలు కరువు అయిపోయారు. ఇప్పుడు మళ్ళా దిక్కు లేకుండా ఆడపిల్లలనే కనాలి, కంటుర్రు కూడా కనాలి. ఇక ఇంకొక రాబోయే 20-30 ఏళ్లలో ఇప్పుడు మొగోళ్ళ కట్నం ఇస్తారు కదా, మొగోళ్ళ కట్నం ఇచ్చి ఆడపిల్లల్ని ఉంది. మళ్ళీ రాబోయే అంటే ఇంకెక్కువ అవుతుంది అంటున్నా, ఎక్కువ అవుతుంది. ఇక అదే మ్యాండేట్ అవుతుంది. ఆడోళ్ళు కట్నం ఇవ్వాల్సిన అవసరం లే, మొగోళ్ళ కట్నం ఇచ్చి ఆడపిల్లల్ని తెచ్చుకోవాలి. అటువంటి రోజులు వస్తున్నాయి. వచ్చుడైంది ఎందుకంటే మార్కెట్ లో ఇవన్నీ పెట్టిరు. ఇప్పుడు ఇంతకుముందు మార్కెట్ లో లేవు. నేను ఏమంటున్నా, ఇప్పటికీ కులాంతర వివాహాలు జరుగుతలేవు అనుకుంటున్నాయా? దాదాపుగా అధిక డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు రెడ్డోళ్ళు, లేకపోతే వైశ్యులు, లేకపోతే కాపోల్లో, ఇంకోలో వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే, మన బీసీలో ఉన్నటువంటి కొన్ని కులాలలోని అంటే ముదిరాజు కావచ్చు, శాలలు కావచ్చు, లేకపోతే గౌడ్స్ కావచ్చు, ఈ పిల్లల్ని ఇప్పుడు అధిక డబ్బులు ఉండి వాళ్ళకి పిల్లలు దొరకవు. ఎందుకంటే ఇదంతా డబ్బు ఉన్నటువంటి కులాల మధ్యలోనే ఇవన్నీ వ్యత్యాసాలు. కోర్టు డైవర్షన్లు, పంచాదులు, లొల్లులు ఇవన్నీ ఏడుంటాయంటే, నువ్వెంత తూకిత్తే వాళ్ళతో తూకిత్తా అంటే అమ్మాయి అబ్బాయి కూడా సేమ్ జనరేషన్లో అందరికీ అమ్మాయిలకు కూడా స్వతంత్రం కల్పించాలి అనే ఏదైతే ఆలోచన వచ్చిందో, ఈ ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ₹1,00,000 సంపాదిస్తున్నావు, అమ్మాయిగా నేను చదువుకొని నేను 1,00,000 సంపాదిస్తున్నా, నేనే నీకు అన్నం ఎందుకు వండి పెట్టాలి?
ఇద్దరం కలిసి బయట తిందాము, లేకపోతే నువ్వో రోజు వండు నేనో రోజు వండుతా అనే వాటి వల్ల పంచాదులు ఏర్పడి ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడేం జరుగుతుంది, పేద అమ్మాయిలను అధిక డబ్బు గల వ్యక్తులు రిటర్న్ కట్నం ఇచ్చి కూడా చేసుకుంటారు. ఆ రకంగానే కులాలలోని పిల్లలు దొరుకుతలేరు. అందుకోసం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అది డబ్బు లేనోడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే నేరమే అవుతుంది. ఇప్పుడు ఈ సమాజంలో డబ్బు ఉండి ఎవడు చేసుకున్నా సంబంధం లేదు. ఉదాహరణకు తీసుకో, ఇప్పుడు మన రాహుల్ సిప్లిగంజ్ ఉండు, మనోడు బీసీ, ఇప్పుడు ఎవరు చేసుకుండు, మరి ఎట్లా చేసుకుండు? పైసలు ఉన్నాయి ఆయన దగ్గర, ఒక రకమైనటువంటి ఆయన సింగరు, మంచి కళాకారుడు, ఈ రకంగా ఉద్దేశించి చేసుకున్నటువంటి కార్యక్రమం. అంటే ఇట్లా చాలామందికి దొరుకుతుంది. మనం ఇంటర్ క్యాస్ట్ అంటే డబ్బు లేదనుకో క్యాస్ట్ బయటేస్తారు, డబ్బు ఉన్నదనుకో అంత సమానమే. ఓకే, నెక్స్ట్. సింగరేణి టెండర్లపై ఎంక్వైరీకి రెడీ. తాడిచెర్ల ఓబీ కాంట్రాక్టుతో 2014 నుంచి ఇచ్చిన అన్ని కాంట్రాక్టులపై విచారణ చేయిద్దాం. డిప్యూటీ సీఎం బట్టి. హరీష్ రావు ఓకే అంటే సిట్ లేదా ఇతర సంస్థలతో విచారణకు ఆదేశిస్తాం. సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడు. సింగరేణి టెండర్లు దక్కగానే సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది అయిందా? కాంగ్రెస్ హయాంలోనూ బీఆర్ఎస్ వాళ్ళకే టెండర్లు. హరీష్ అబద్ధాలు మానేయాలి. గద్దలు రాబందుల నుంచి సింగరేణిని కాపాడుకుంటాం. కొత్త పలుకు పేరుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విషపురాతలు రాస్తున్నాడని ఫైర్. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకోబోమని వారిని నిన్న బాగా ఏబిఎన్లో చర్చ పెడితే బాగా ఎగిరినట్టుగా. ఇది మన ఎమ్మెల్సీ గారిని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గారిని గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్. అరే ఫస్ట్ మీ పత్రిక వాళ్ళరా ఇడికించి మీరు ఉండొద్దు ఇక. మిమ్మల్ని ఏదో అంటారు వాడు, ఏదో పాపం అని పలిచిపూచి వస్తే కారం లేదని కసీరెక్కినట్టు ఉండురానైనా ఏదో పని చేసుకొని బతుకుర్రి, నలుగురికి ఈడ కూడా ఉపాధి దొరికినట్టు అంటే గెట్ అవుట్ మై ఫ్రమ్ ది డిబేట్ అట. నువ్వు లొట్టపీస్ కానీ ఉన్నావు, నువ్వు సపరేట్గా తీసుకో, నీ ఛానల్ తీసుకొని ఆడ పెట్టుకపో. నేనేమంటున్నా అంటే దానికంటే ముందు ఈ బీఆర్ఎస్ వాళ్ళకి సిగ్గు లేదు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి సిగ్గు ఉండాలి, కొంతనన్నా సిగ్గు ఉండాలి. ఇప్పుడు టీ న్యూస్ ఉంది, టీ న్యూస్ లా ఎవడన్నా కాంగ్రెస్ వాడు వచ్చి డిబేట్ లో పాల్గొంటాడా? ఎవడన్నా బీజేపీ వాడు వచ్చి ఎందుకంటే టీ న్యూస్ అంటే ఓన్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ నడిపించేటువంటి ఛానల్ కాబట్టి ఈ ఛానల్ ని బీజేపీ వాళ్ళు బైకట్ చేసారు, కాంగ్రెస్ వాళ్ళు బైకట్ చేసారు. ఇప్పుడు ఇట్లనే ఆంధ్రజ్యోతి B6 ఉన్నది, ఇది ఎవరిది? కాంగ్రెస్. తర్వాత ఏబిఎన్ ఉన్నది, అటు ఆయనకు నాయుడుకు జోక్తది, ఎవరికి? చంద్రబాబు నాయుడు జోక్తది, ఇటు కాంగ్రెస్ జోక్తది. అవునా? ఇప్పుడు T5 ఉంది, కాంగ్రెస్ తెలంగాణలో ఇట్లా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు బిగ్ టీవీ అయితే టోటల్ ఇక మొత్తం అది అంటే బట్టలు కట్టుకొని వేషం వేసుకున్నట్టే. ఇట్లా కొన్ని ఛానల్స్ మొత్తం కాంగ్రెస్ కే సపోర్ట్ ఉన్నాయి. మరి ఈ టిఆర్ఎస్ వాళ్ళంతా, ఈ బీఆర్ఎస్ వాళ్ళంతా ఈడ పెట్టాలి మీటింగ్. వీళ్ళకి ఎందుకు పోవాలి డిబేట్లకు? ఎందుకు పోవాలి డిబేట్? అందుకోసమే అన్నాడు. అంటే పోతే అంటారా కూలిచ్చి తన్నించుకున్నాడు, పోతే అంటారా? తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రతిదీ కూడా తెలంగాణ ప్రజలకు హక్కున్నట్టే, భాగస్వామ్యులే. మరి దీనికి టీ న్యూస్ లకు ఎవడు ఎందుకు రాడు? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు రారు? వాళ్ళ ఇష్టం, అది ఆహ్వానం వస్తే వస్తారు, వాళ్ళ ఇష్టము. అది కరపత్రం అని తేలిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. టీ న్యూస్ అంటే బీఆర్ఎస్ డబ్బగొట్టేటువంటి ఒక ఛానల్, ఒక పేపరు అని స్టేట్మెంట్ ఉండే. డిబేట్ కానీ వెళ్తివి పోతివి, అటు కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని ఉంచుకునే బీఆర్ఎస్ నిన్ను కాబట్టి చల్ అవతల దుబ్బేరా అని ఎందుకు కూలిచ్చి తన్నించుకున్నాడు? గీనంటే వాడతాము, గీనోడానికి ఈయనంటే వాడతాము, గీనంటే వాడతాము, గీళ్ళు ఇద్దరు అంటున్నావు, వాళ్ళు అంటున్నావు. ఫస్ట్ ఇంకోటి నేను ఏమంటున్నా అంటే ఈ ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి ఈ పేపర్ ఏదైతుందో మొదటి నుంచి కూడా తెలంగాణకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఛానల్. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ తెలంగాణలో మంచి రాజకీయం చేస్తే వీళ్ళు ఓర్చుకోరు, తెలంగాణలో మంచి సాంప్రదాయాన్ని వీళ్ళకు సపోర్ట్ చేయరు.